హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వీరు. ఈరోజు బిగ్ బాస్ డే 32 కంటిన్యూ అయింది. ఇంకా నిన్న డే 31లో హ్యాపీ పప్పీ టాస్క్ కంటిన్యూ అవుతుంది. ఇందులో వచ్చి రిమైనింగ్ గేమ్ ఏంటంటే సేమ్ ఇంకా కొన్ని పప్పీలు ఉండిపోయాయి. అదేంటంటే ఆదిత్యం వెళ్ళి ప్రేరణ పప్పిని సెలెక్ట్ చేసి తెచ్చుకున్నారు. ఆయన లాస్ట్ వచ్చారు కాబట్టి ఆయన నిలబెట్టి అడిగారు అనమాట. ఆదిత్యం ప్రేరణ మధ్య నైనిక ప్రేరణను సెలెక్ట్ చేసింది, ఇద్దరు వెర్షన్ విని. తర్వాత మళ్ళీ ప్రేరణ లాస్ట్న నిఖిల్ పప్పిని తీసుకొచ్చింది. ఆదిత్యం గారేమో ప్రేరణని సెలెక్ట్ చేశారు. ఇంకా ఫైనల్గా ఇక్కడ ఇద్దరు మిగిలారు అనమాట. ఒకళ్ళు ఎవరంటే ప్రేరణ అండ్ మరొకళ్ళు నైబిల్. ఇద్దరికి ఓటింగ్ జరిగింది, ఎవరు చీఫ్ కంటెండర్ 2కి పోటీ అవ్వబోతున్నారని. సో ఇద్దరు రిక్వెస్ట్ చేశారు హౌస్ మెంబర్స్ని. కానీ ఏంటంటే ఇక్కడ ప్రేరణ చాలా కాన్ఫిడెన్స్గా ఉండి చాలా గట్టిగా రిక్వెస్ట్ చేసింది. అండ్ తను అవుతుందేమో అనుకున్నారు, కానీ చిన్న తేడాతో తను మిస్ అయింది. ఎందుకంటే తను ఒక్కొక్కసారి ఎమోషనల్గా మాటలు వర్డ్స్ వదలడం అది. సో ఇవన్నీ ఆలోచించి క్లాన్ మెంబర్స్ అందరూ కూడా కొంత నైబిల్ వైపు ఓటేశారు. సో తను వెంటనే ఎమోషన్ అయింది. ఇక్కడ ఏంటంటే చీఫ్ కంటెండర్ 2 నైబిల్ అయ్యాడు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు బిగ్ బాస్ ఏంటంటే మరొక టాస్క్ పెట్టాడు. దేనికి? చీఫ్ కంటెండర్ 1, చీఫ్ కంటెండర్ 2 ఇద్దరి మధ్య పోటీ పెట్టి మెగా చీఫ్ ఎవరవుతారు అన్నది వాళ్ళే మెయిన్ అనమాట క్లాన్కి. సో ఇప్పుడు ఏంటంటే పోటీ ఇద్దరికి మధ్య జరిగింది. ఎవరికి? పృథ్వీకి నబీల్కి మధ్య టాస్క్. ఇదేంటంటే ఐఎమ్ చీఫ్ అని చెప్పి బ్లాక్స్ ఉంటాయి, వాటిని సెర్చ్ చేయాలి. అందుకంటే ముందు వాటిని రిలీజ్ చేసి తర్వాత ఒక రాడ్లో ఉండే అబ్స్టికల్స్ వాటి మీద నడిచి వెళ్ళి సెర్చ్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే పృథ్వీ గేమ్ చాలా స్పీడ్గా ఆడాడు. చూస్తే ఇంకా పృథ్వీ ఆల్మోస్ట్ గెలిచేసాడని అనుకున్నారు, కానీ చిన్న మిస్టేక్ బ్లాక్ పెట్టడంలో సో అయిపోయింది అనుకుని కంగారు పడి గంట కొట్టేయడం వల్ల తను నబీల్ లేట్గా పెట్టినప్పటికీ తను విన్ అయ్యాడు. సో ఇక్కడ ప్రేరణకి యష్మికి చిన్న డిస్కషన్ వచ్చింది. ఎందుకంటే నువ్వు అలర్ట్ చేయాలని చెప్పి యష్మి అంది. ఎందుకంటే యష్మి ఇక్కడ పృథ్వీని సపోర్ట్ చేసింది అనమాట. కానీ ప్రేరణ నేను గేమ్ రూల్స్ ప్రకారం వాడని చెప్పి కన్విన్స్ చేసింది. యష్మి చాలా సేపు ఎమోషన్ అయింది, కానీ నబీల్ మాత్రం మెగా చీఫ్ అవ్వడం చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మెగా చీఫ్ అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో పృథ్వీ కూడా ఎమోషన్ అయ్యాడు కాసేపటికి. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ వచ్చి ఒకటే టీం, ఇది ఒకటే క్లాన్. మెగా చీఫ్ వచ్చి పృథ్వీ లీడ్ చేస్తాడు అనమాట. ఇప్పటికి ఇది అయ్యింది. నెక్స్ట్ వెంటనే కొత్తగా ఒక హార్న్ సౌండ్లు అయ్యి వచ్చినాయి. అదేంటంటే అలర్ట్ ఏంటంటే సర్ప్రైజ్ అండ్ పేడకల అన్నాడు బిగ్ బాస్. ఏంటంటే అది ఎలిమినేషన్ అనమాట. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఇవాళ జరిగింది. ఏంటంటే ఫస్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్లో పిలిచాడు అందరినీ, నామినేట్ అయిన వాళ్ళందరినీ. మనం ఆల్రెడీ నేను చెప్పుకున్నాం, నిఖిల్, నబీల్, మణి వీళ్ళు కొంచెం ముందున్నారు, ఆదిత్యము, విష్ణు, నైనిక కొంచెం వెనకున్నారని చెప్పి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నిఖిల్, నబీలు, మణి వీళ్ళని సేఫ్ జోన్లో పెట్టాడు బిగ్ బాస్. తర్వాత వీళ్ళ ముగ్గురిని పిలిచి ఆదిత్యం, విష్ణు, నైనికాని పిలిచి వరుసగా నిలబెట్టి క్లాన్ మెంబర్స్ని అడుగుతున్నాడు అనమాట. ఎవరు ఏ కారణం వల్ల ఇందులో ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, మీ యొక్క అభిప్రాయం చెప్పండి అన్నాడు. చెప్పమంటే సో వీళ్ళ గెస్సింగ్ ఏంటంటే నిఖిల్ ఆదిత్యం వెళ్ళిపోతారని, మణి కూడా ఆదిత్యం వెళ్ళిపోతారని, అలాగే నబీల్ కూడా నబీల్ ఏమో విష్ణు వెళ్ళిపోతుందని, అలాగే ప్రేరణ నైనిక వెళ్ళిపోతుందని, సీత ఆదిత్యం వెళ్ళిపోతారని, పృథ్వీ నైనిక వెళ్ళిపోతుందని, అలాగే యష్మి కూడా ఆదిత్యం వెళ్ళిపోతారని అనుకున్నారు. ఫైనల్గా ఏంటంటే ఇక్కడ ఆదిత్యం ఎలిమినేట్ అయిపోయారు. ఎందుకంటే మనం అనుకున్నాం లాస్ట్ నుంచి 1 or 2 ప్లేసెస్లో ఆదిత్యవం, నైనిక ఉన్నారు అని. ఇక్కడ ఏంటంటే ఆదిత్యవం కంటే నైనిక కొంచెం అప్పర్లో ఉండడం వల్ల ఓటింగ్ పరంగా ఇక్కడ ఆదిత్యవం ఎలిమినేట్ అయ్యారు. సో ఈ వారం ఆదిత్యవం ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం అంటే ఈ మిడ్ వీక్. మళ్ళీ నెక్స్ట్ 2-3 డేస్లో మళ్ళీ ఎలిమినేషన్ ఉంటుంది. అప్పుడు ఓటింగ్ ఇదే పద్ధతిలో కొనసాగితే నైనిక ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ విష్ణుప్రియ ఈ లోపల బాగా సరిగ్గా అసలు పెర్ఫామ్ చేయకుండా ఏమైనా బ్యాడ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చి నైనిక బాగా పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తే కనుక నైనిక తర్వాత పైన ఉన్న విష్ణుప్రియ డౌన్ అయ్యి నైనిక కొంచెం పైకి వస్తే కనుక విష్ణుప్రియకి థ్రెట్ ఉంది. ప్రస్తుతానికి అయితే మణి మిడిల్లో సేఫ్లో ఉన్నాడు. సో నెక్స్ట్ ఎలిమినేషన్ అన్నది వీళ్ళిద్దరి మధ్య ఉండిపోతుంది అన్నది నా ఒపీనియన్. ఎవరికి? విష్ణు అండ్ నైనిక మధ్య. సో మెయిన్ వచ్చి ఛాన్సెస్ ఎక్కువ నైనికకు ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా జరిగింది. సో ఇప్పుడు వీళ్ళంటే ఇప్పుడు ఈ క్లాన్ మెంబర్స్ అందరూ కొత్త వాళ్ళతో పోటీ పడిపోతున్నారు. సో ఇది ఎలా ఉండబోతుంది అన్నది వివరాలు అన్నది తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై.